హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్స్కి స్వాగతం. ఇదైతే బచ్చల కూర అండి. బచ్చల కూరతుంటే బచ్చల కూర పెసరపప్పు అయితే చేస్తున్నాను. చాలా చాలా హెల్తీ అండి ఇది బచ్చలాకు. ఇంకా ఇందులో అయితే పెసరపప్పు వేసి ఈరోజైతే బచ్చల కూర పెసరపప్పు అయితే చేసుకుందామండి. దానికోసం బచ్చలాకుని మంచిగా తెంపేసి ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి అయితే పెసరపప్పు, ఒక ఆనియన్, 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొన్ని ఎల్లిపాయలు తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ అండి, మొదటిసారి నా ఛానల్ చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. షెన్ను యశు వ్లాగ్స్ అండి. ఇప్పుడు బచ్చలాకుని అయితే మంచిగా కట్ చేసినాక ఇంకా మనమైతే మొత్తం వాటర్ పోసుకొని నీట్గా కడిగేసి ఒక నెట్ట గిన్నెలో జల్లిగుడ్డలో వేసేసి పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మనకు వాటర్ అనేవి కింద పడిపోతాయి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలా. ఇంకా మనం ఎల్లిపాయలు తీసుకోవాలి, దీంట్లోకి అయితే బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఇంకా పెసరపప్పును కూడా కడిగేసి నానబెట్టి పెట్టేసుకోవాలా. చాలా బాగుంటుంది అట్లా చేసుకుంటే. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేయాలండి. ఆయిల్ కూడా వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిట్పట్టనాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి మంచిగా వేయించుకోవాలండి. ఇవి మంచిగా వేగితే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసినాక ఇంకా వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలండి. అప్పుడే మనకి ఆనియన్స్ అనేవి మంచిగా కలర్ చేంజ్ అవుతాయి. ఈలోపు మనమైతే దీంట్లోకి అయితే ఎల్లిపాయలు దంచి వేసుకుందామండి. మనం ఎల్లిపాయలు దంచేటప్పుడు ఎప్పుడైనా రోల్లో కొంచెం సాల్ట్ వేస్తే ఎల్లిపాయలు మంచిగా మెదుగుతాయి, ఇంకా పైకి లేవ్వకుండా ఉంటాయండి. సేమ్ చూసారా అండి ఎంత మంచిగా మెదిగాయి, సేమ్ మిక్సీ పట్టుకున్నట్టే కచ్చాపిచ్చా కాకుండా మంచిగా పేస్ట్ లాగా అయింది. చూసారా, కొంచెం సాల్ట్ వేయండి. ఈ చిట్కా అయితే మీరు కూడా పాటించండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇవి మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకుంటున్నా అండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాకనే మనం బచ్చలాకైతే వేస్తాము. చూసారా అండి, ఇలా కలుపుతూ ఉంటే మనకైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నీ వేసాం కదా, అన్నీ మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడైతే మనం బచ్చలాకు తెచ్చి దీంట్లో అయితే వేసుకోవాలండి. వాటర్ అన్నీ కింద అయితే జల్లిగుడ్డలో వేసాం కాబట్టి వాటర్ అన్నీ అయితే పోతాయండి. జస్ట్ ఆకు అయితే మంచిగా దీంట్లో వేసేసుకొని మస్తు కలుపుతూ ఉండాలండి. ఇలా మనకు ఆకు మంచిగా ఫ్రై అవుతుంది. చూసారా అండి ఎంత బాగుంది మన కర్రీ అయితే, కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. ఇంకా బచ్చలాకు కూడా చాలా మంచిదండి. ఈ కాలంలో అయితే ఇలా బయట దొరుకుతుంది, కానీ ముందైతే అసలు ఇంట్లోనే ఉంటుండే బచ్చలాకు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా వీటితో బజ్జీలు కూడా చాలా బాగుంటాయండి. శనగపిండిలో వేసి బజ్జీలు చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది బచ్చలాకు. అంత హెల్తీదండి. ఇప్పుడైతే ఇలా మొత్తం ఆకు మంచిగా ఫ్రై అయ్యాక మనము పెసరపప్పు వేసుకున్నాం కదండి, పెసరపప్పు అయితే కడిగి ఇంకా వేసుకోవాలి దీంట్లో. ఇక చూసారా, మనం ఇంకా దీంట్లో అయితే పచ్చిమిర్చి అయితే వేసాము కదా. ఆకుకూరలు ఎక్కువ మటుకు పచ్చిమిర్చి అయితే బాగుంటుందండి. ఇలా పెసరపప్పుని అయితే మంచిగా కడిగేసి పెసరపప్పులో కూడా నీళ్ళన్నీ తీసేసి ఇప్పుడైతే బచ్చలాకులు అయితే వేసేసి మంచిగా కలుపుకోవాలండి. పెసరపప్పుని వేసాక మనం దీంట్లో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి. ఎందుకంటే బచ్చలాకులోనే చాలా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తోనే మనకు పప్పు అనేది మంచిగా ఉడుకుతుంది. ఆల్రెడీ మనం పప్పు అయితే కొంచెం సేపు నానబెట్టాం కదా, ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వాటర్ పోస్తే అది వేరే టేస్ట్ అయిపోతుంది. ఇంకా చూసారా, ఇలా కలుపుతూ ఉండాలి. ఇది లో ఫ్లేమ్ పెడితే దాంట్లోంచి ఇది వాటర్ వచ్చి మంచిగా కర్రీ అనేది ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం సేపు అయితే మూత పెట్టేసి పెట్టుకుందామండి. ఇంకా ఉడుకుతుంది కదా. ఇంకా ఇప్పుడైతే మూత తీసి ఇంకా కలుపుకోవాలి. ఇలా చూసారా అండి, మన కర్రీ అయితే కొంచెం కొంచెం దగ్గరకు వస్తుంది. ఇంకా ఇలా కలుపుతూ ఉండాలా. ప్లీజ్ అండి, మొదటిసారి నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. షెన్ను యశు వ్లాగ్స్. ఇదిగో ఇలా కలిపేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి బచ్చలాకు. చాలామంది కందిపప్పులో వేసుకుంటారు, ఇంకా అది కూడా బాగుంటుంది. ఇలా పెసరపప్పులో కూడా వేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇలా చపాతీలకైనా దేంట్లోకైనా ఇదైతే సూపర్ ఉంటుందండి. ఇక చివరిగా కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బచ్చల కూర అయితే రెడీ అవుతుందండి. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.